అని వర్ణించడానికి అలవి ఉంటుంది ఒక సామాన్యుడి యొక్క శరీరం అయితే. అదే ఆ పరమాత్మ మొత్తం భూమి ఆకాశాలంతా నిండిపోవటం వల్ల, దిక్కులంతా నిండిపోవడం వల్ల ఏది మొదలో ఏది మధ్యయో ఏది అంతమో తెలియడంలా ఈ విశ్వమంతా అందులోనే కనబడుతున్నది. విశ్వేశ్వర నాకు దిక్కులు తోచడంలా, నా లేభే శర్మ అన్నాడు ఆయన. శాంతి కలగడం లేదు, కాబట్టి ఈ విశ్వరూపాన్ని నువ్వు ఉపసంహరించు. చూడలేకపోతున్నాను, దిక్కులు తెలియడం లేదు నాకు. దిశో న జానే న లభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఆయన దివ్య దృష్టి ఇచ్చాడు అర్జునుడికి. నువ్వు ఈ చర్మచక్షువులతో ఈ కంటితో చూడలేవు, ఈ మానవ శరీరంతో మానవ నేత్రాలతో నన్ను నువ్వు ఎంత గింజుకున్నా చూడలేవు. కాబట్టి నీకు చూడడానికి దివ్య శరీరం ఇస్తున్నాను, దివ్య నేత్రాలు ఇస్తున్నాను, అర్థం చేసుకోవడానికి దివ్యమైన బుద్ధి ఇస్తున్నాను అని ఈ విధంగా కళ్ళు, దివ్య బుద్ధి, దివ్య శరీరం ఇన్నిస్తే ఇంత భగవంతుడిచ్చిన దివ్య దృష్టితో దివ్య నేత్రములతో కూడా ఆ రూపాన్ని చూడలేకపోయాడు ఆయన. ఆ రూపం కొన్ని కోట్ల సూర్యుల కాంతితో ఉన్నది. అందుకే ఉన్నాడు ఆయన భవేద్యుగపదుత్థిత దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత. ఒకేసారి వేలాది మంది సూర్యులు ఆకాశంలో ఉదయిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మీరు. యుగపత్ ఒక్కసారిగా దివి ఆకాశమునందు సూర్య సహస్రస్య కోటాను కోట్ల సూర్యులు ఉత్థిత ఉదయిస్తే అలా ఉంటారు. ఒక్కసారి ఒక సూర్యుడు ఆకాశంలో కనబడితేనే మధ్యాహ్నం పూట చూడ్డానికి మనకి రెండు కళ్ళు సరిపోవు, శరీరం గగుర్పాటుకు గురవుతుంది. అటువంటిది కోటాను కోట్ల మంది సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఆ కాంతిని మనం తట్టుకోగలుగుతామా? చూడలేం. కళ్ళు బయర్లు గమ్మితే భస్మం అయిపోతాం. అలాంటి ఈ కాంతిని చూసి తట్టుకోలేక ఏమన్నాడు ఆయన, బావో నేను చూడలేకపోతున్నాను, అందుకని నాకు సుఖం లభించటం లేదు. నా లభేచ శర్మ పశ్యామి విశ్వేశ్వర దేవదేవ, నేను చూడలేకపోతున్నాను, ఉపసంహరించుకో బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఈ ద్రోణుడు, భీష్ముడు లాంటి వాళ్ళంతా ఎప్పుడో నీ శరీరంలోకి వెళ్ళిపోయినట్టు నాకు అర్థమైపోతున్నది. అసలు నువ్వెవడివి? ఎవరోయని శంకించద. తెలుగులో తిక్కన గారు అద్భుతంగా రాశాడనమాట. అయ్యి బాబోయ్, అనలజ్వాలలు పర్వు నీ ముఖమునంద ధార్తరాష్ట్ర వ్రజంబును, అగ్నిజ్వాలలతో వెలిగిపోతున్న నీ నోట్లోకి ఈ దుర్యోధనాదులు వెళ్ళిపోతున్నారు, ఇక్కడున్న వాళ్ళు అక్కడున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంతమందిని మింగేస్తున్నావు నువ్వు. ఈ మింగేస్తున్న కాలపురుషుడు ఎవరు చెప్పు? ఎవరో అని శంకించత చెప్పవే, భూరి కరుణాయత్తైక చిత్తుండవై. నీ కరుణతో నువ్వెవరో చెప్పు, నాకు అర్థం కావడంలా. ఇంతకాలం తెలియక నీ పక్కన ఇలా ఉండి నిన్నేదోదో అన్నాను అనగానే అప్పుడు భగవానుడు అంత కాంతిని కొంచెం తగ్గించి ఇంకా పూర్తిగా ఉపసంహరించకుండానే ఏమన్నాడో తెలుసా? నాయన, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. నేనే ఈ లోకాలన్నిటినీ పెంచి పుట్టించి నాశనం చేసేటటువంటి కాలపురుషుణ్ణి. నేనే కాలాన్ని, కాలుణ్ణి నేనే. కాలశబ్దమునకు పుట్టించువాడని అర్థం, పెంచువాడని అర్థం, నాశనం చేసేవాడని అర్థం. అందువల్ల కాలుడు, కాలకాలుడు, మహాకాలుడు అనే పేర్లతో ఉన్న పరమాత్మను నేనే. ఇవన్నిటిని నేనే పుట్టిస్తున్నాను. ప్రవృద్ధ పెంచుతున్నాను. క్షయకృత్ నాశనం చేయడానికి వచ్చాను. ఈ లోకాలన్నిటినీ ఇలా ప్రవర్తింపజేస్తున్నది నేనే. ఓరి పిచ్చివాడా, ఋతేపిత్వం అంటే నువ్వు చంపకపోయినా, నువ్వేమీ చెయ్యకపోయినా నా భవిష్యంతి సర్వే, వీళ్ళెవరు ఉండర్రా బాబు. ఏదో నేను చంపుతున్నాను భీష్ముడిని, ద్రోణుడిని అనుకుంటున్నావు. ఇది నీ భ్రమ. నువ్వు చంపినా చంపకపోయినా, నువ్వు పుట్టించినా పుట్టించకపోయినా, నువ్వు కరుణ చూచినా చూడకపోయినా, నువ్వనుకున్నట్టుగా వీళ్ళెవరూ ఇక్కడ ఉండరు. ఈ 18 రోజుల్లో వీళ్ళ దారిన వీళ్ళు పోక తప్పదు. నువ్వు ఒక మిష, నువ్వు కేవలం నా చేతి సాధనం, ఒక పనిముట్టివి. చేసేది చేయించేది అంతా నేనే. ఇటు అటు ఉండే సమస్త సైన్యము చెట్ట చివరికి పోయేవాళ్లే. కాలం కలిసి వచ్చి ఈ ప్రజలంతా ఇక్కడికి చేరారు. అధర్మం పెచ్చు పెరిగిపోయింది. పరమ పాపాత్ములైన ఈ రాక్షసుల్ని సంహరించడం కోసం నా అంశతో దేవతలు ఈ వైపు వచ్చారు, అటువైపు రాక్షస సైన్యం చేరింది. ఈ రెండూ కొట్టుకోవడం ఒక మిష, ఒక నిమిత్తం. చివరికి వీళ్ళంతా శరీరాలు విడిచిపెడతారు, భూమి యొక్క భారం తగ్గిపోతుంది అని చెప్పగానే అర్జునుడు ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయి అలా ఉండిపోయి, శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగా అంత విశ్వరూపం అలా అలా కుంచుకుపోతూ ఉండగా పాదాల మీద పడిపోయాడు. ప్రభో కృష్ణ, రక్షించు రక్షించి, నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి.
అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ప్రభు, ఎంతటి పరమాత్మవి నిన్ను నా పూర్వజన్మ సుకృతం వల్ల ఒక భావ కింద భావించాను. ఇంతకాలం అజ్ఞానంలో పడి తెలియక నరుణ్ణి గనక ఈ నరజన్మ యొక్క మహిమ వల్ల సఖా అని ఒకసారి పిలిచాను, మిత్రమా అన్నాను. స్నేహం వల్ల, బంధుత్వం వల్ల నోటికొచ్చినట్టు మాట్లాడాను. ఎందుకంటే నువ్వు నా స్నేహితుడు అని లేక నా బంధువు అని అనుకున్నాను కనుక బావం అనుకున్నాను. నా బుద్ధి జావగారి బావా బావా అన్నాను. హే కృష్ణ ఒక్కొక్కసారి కృష్ణ అన్నాను. హే యాదవ అని ఒకసారి అన్నాను. హే సఖేతి ఓ మిత్రమా అన్నాను. ఇంకా చాలా అన్నాను. ఎందుకన్నాను? అజానత మహిమానం, నీ మహిమ నాకు తెలియకపోవటం వల్ల, నీ ఈ పరమ పవిత్రమైన విశ్వరూపాన్ని గ్రహించలేక అజ్ఞానంలో పడ్డాను. 2 కారణాలట. ప్రణయేన, ప్రేమ వల్ల, నీతో నాకున్న ప్రేమ వల్ల, చనువు వల్ల అని అర్థం. ఇక్కడ ప్రణయేన అంటే ప్రేమ లేక చనువు. ప్రమాదాత్, అజ్ఞానం వల్ల, తెలియకపోవటం వల్ల. కర్మయోగం వల్ల నాకేం తెలియదు కదా. అజ్ఞానం వల్ల అయితేనేం, బంధుత్వం వల్ల, ప్రేమ వల్ల అయితేనేం నోటికొచ్చినట్టు మాట్లాడడం. తిట్టాను కూడా ఒక్కొక్కప్పుడు. నీకు బుద్ధి ఉందా లేదా కృష్ణ అని కూడా అన్నాడు ఆయన. అంటే మరి అంటాడు, ఆ సమయం అటువంటిది కనుక. ఇప్పుడు సత్యభామ తన్నలా, తన్నినంత మాత్రం చేత ఆ పరమాత్ముడికి లోట. అదే భార్యాస్థానం కనుక, అది ఇంకొకళ్ళు ఎవరూ చేయలేరు గనక. కాబట్టి ఇక్కడ ఎంతో వినయంతో కాళ్ళు పట్టుకుని, సద్గురువి జగద్గురువి కృష్ణం వందే జగద్గురుమని రోజు నిన్ను కొలుస్తూ ఉంటారు జగత్తంతా కూడా. అటువంటి పరమాత్మని ఏం మాట్లాడానో తెలియదు, నన్ను క్షమించు అనగానే, నాయన అవిద్య అని ఒక మాయ ఉన్నది. విద్య అవిద్య అని 2 ఉన్నాయి. విద్యామాయ తెలిసినవాడు, దగ్గరున్నవాడు నన్ను గుర్తిస్తాడు. అవిద్యామాయ వల్ల నన్ను మర్చిపోతాడు. అవిద్యామాయ అంటే ఏమిటి? తనను తాను పొగుడుకోవడం, అహంకారము, ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్లతో స్నేహము, ఈ భోగాల మీద లాలసత్వం, వీటి వల్ల అవిద్య వస్తుంది. విద్య అంటే ఏమిటి? పెద్దవాళ్ల సాంగత్యము, మహాత్ముల ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడము, ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణిలో పరమాత్ముడున్నాడని తెలుసుకోవటము, అహంకారానికి మమకారానికి గురవకుండా ఉండడము, ఈ సంపదల వంటి భోగాలకి కీర్తులకి లొంగకుండా ఉంటే అది విద్య. అటువంటి విద్యని పొందడానికి అందుకే సద్గుణాలు కలిగినటువంటి వారిని, మహాత్ముల్ని, సత్పురుషుల్ని ఆశ్రయించాలి. దైవీ సంపద ఉంటే నన్ను నీవు గుర్తిస్తావు, ఆసురీ సంపద ఉంటే గుర్తించలేవు అనగానే మళ్ళీ ఇప్పుడు అడిగాడు, దైవీ సంపద అంటే ఏమిటి, ఆసుర సంపద అంటే ఏమిటి అని. అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతిరపైసునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీహి అచాపలం తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇక్కడ చాలా మంచి సంబోధన చేశాడు. భరత వంశాన్ని నిలబెట్టే మహాత్మ, అందుకే నీకు చెబుతున్నాను, ఈ వంశంలో పుట్టావు గనక. దైవ సంపద అంటే ఏమిటి? భగవంతునికి సంబంధించిన గుణములే దైవీ సంపద. అవేమిటి? అహింస, ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం. మనం తెగ తిట్టేస్తే కూడా అవతలడికి బాధ కలుగుతుంది, అది మానసిక హింస. సరే, జంతువులు చంపి తినేయడం, ఆదివారం రాగానే పటాపట ముద్ర చేసి కొట్టేయడం, చేపలను అరగదీసి బండరాయి మీద గర్ర గర్ర అని అరగదీసేసి కోసుకు తినేసి పులుసు వండుకు తినేయటం, ఇవన్నీ కూడా శారీరక హింస. శారీరక హింస మంచిది కాదు. మానసిక హింస కూడా, అది ఇంకా ప్రమాదం. నోటికొచ్చినట్టు నువ్వు పాపాత్ముడు రా, నువ్వు నీచుడు రా అని తిడుతుంటే అవతలటి చాలా బాధ కలుగుతుంది. ఈ దెప్పడాలు అవి కూడా ప్రమాదమే. మనస్సుకి, శరీరానికి బాధ కలిగించడం హింస, అది లేకుండా ఉంటే అహింస. ఈ అహింస దైవ సంపదలో మొదటిది. రెండవది ఎప్పుడూ సత్యమే పలుకు, సాధ్యమైనంత వరకు అసత్యం పలక్కు. లోకానికి ఉపకారం చేసేది, వేదములలో చెప్పబడినది సత్యం. ఆ సత్యమే దైవం. వీలున్నంత వరకు సత్యం తప్పకు. అక్రోధ, కోపాన్ని సాధ్యమైనంత వరకు తెచ్చుకోకు, క్రోధాన్ని అదుపులో పెట్టాలి, కోపం లేకుండా ఉండాలి. త్యాగ, వీలున్నంత వరకు ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడండి. వాడికి ఇంత అన్నం పెడదాం, లేక వస్త్రం ఇద్దాం, లేదన్నా ఇంకేదైనా చేద్దాం, వీలున్నంత వరకు ఉపకారం చేద్దాం, మనం నాశనం కాకుండా చూసుకుందాం, ఇతరులకి ఇది ఇద్దాం అనుకోవడం త్యాగమట. అందుకే మిగతా అన్నిటికంటే నకర్మణ న ప్రజయాధనే నత్యాగే నైకే అమృతత్వమానసు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. నీ డబ్బు గాని, నీ ప్రజలంటే నీ పిల్లలు గాని, వీళ్ళెవరి వల్ల నువ్వు
మరణం లేని స్థితిని పొందలేవు, మోక్షం పొందలేవు. అమృతత్వం అంటే మరణము లేని స్థితి, భగవత్ సన్నిధానం. అది పొందాలంటే త్యాగే నైకే, ఒక్క త్యాగమే, దానమే గొప్పది. దానంతో బలిచక్రవర్తి వంటి వాళ్ళు అమృతత్వాన్ని పొందారు, నాశనము లేని శ్రీమన్నారాయణ పదవి పొందారు. కాబట్టి త్యాగం గొప్పది, అది దైవ సంపద. ఎప్పుడు శాంతిగా ఉండాలి, వీలున్నంత వరకు అశాంతి తెచ్చుకోకుండా ఉండాలి. అశాంతిని కెలుక్కుని తెచ్చుకుంటారు కొంతమంది అన్నమాట. చక్కగా మాట్లాడుతూ ప్రతి ప్రాణిని ప్రేమిస్తే మానసిక శాంతి, భౌతిక శాంతి వస్తాయి. అపైసునం, పైసునము అంటే ఇతరుల దగ్గరికి వెళ్లి లేనిపోని కొండెవులు చెప్పడం. అపైసునం, కొండెవులు చెప్పకు. ఎప్పుడు వాడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడని చెప్పకు. ఈ అబ్బాయి ఇలాంటి వాట, ఆ అమ్మాయి ఇలాంటిదా, ఆయన ఇలాంటి వాట, ఈ రకమైన కబుర్లు చెప్పకూడదు, వినకూడదు. ఇలా చెబితే దానికి ఏమని పేరు? పైసునం అన్నమాట. సహజంగా లోకంలో అలా ఉంటుందండి. ఏమండి మీకు తెలిసినండి, ఆయన దొంగటండి, లేకపోతే ఈ అమ్మాయి పాపాత్పురాలటండి, వీడెవడో దుర్మార్గుట్టండి అని ఇతరుల మీద నేరాలు చెప్పడానికి సహజంగా లోకంలో ఎక్కువ మంది ఇష్టపడతారు. చెబుతూ ఉంటే వినడానికి ఇంకెంత ఆనందం. పురాణం వినడానికి 1000 మంది వస్తే అది వినడానికి 1,00,000 మంది వస్తారు. ఇప్పుడు ఎవడన్నా దుర్మార్గుడు అని స్క్రోలింగ్ చేయండి, అలా వేస్తే ఇంకెంతమంది వస్తారు. నిజమేనా, అబ్బో ఆ సన్యాసి ఇలా చేశాట, ఆ సాధువు ఇలా చేశాట, అవధాని గారు ఇలా చేశారట అని వీడికి ఎంత ఆనందం వచ్చేస్తుందో అనమాట. అయ్యో ఆయన మంచి పౌరాణికుడు అనుకున్నామండి, ఆయన కూడా వీళ్ళని ఎవరో తిట్టాడా అంటారనమాట పాపాత్ములు వీళ్ళు. ఇలాగా కొండెములు నమ్మకూడదు, చెప్పకూడదు, నమ్మకూడదు. ఈ పైసునమంత ప్రమాదం మరొకటి లేదు. దయాభూతేశ్వలోలుప్తం, సమస్త ప్రాణుల మీద దయ చూపించు వీలున్నంత వరకు. దేన్ని చంపడానికి ఇష్టపడకు. వస్తు వ్యామోహం పొందకు. పువ్వుల మీద నాకు పువ్వులు ఇవ్వండి, నాకు పండు ఇవ్వండి, లేకపోతే నాకు ఈ పేట ఇచ్చేయండి, లేకపోతే పద్మాకర్ గారు మీ దగ్గర ఉన్న లాల్చీ ఇచ్చేయండి, మీరు మాత్రం బాల్చీ తినేయండి, ఇలాంటివి ఏవి కోరకండి. వస్తు వ్యామోహం వస్తే స్వీకరిద్దాం. అలోలుప్తం అంటే 2 అర్థాలు తెలిసినా మీకు? అడగకూడదు, వస్తే కాదనకూడదు. ఈ రెండింటికి లోలుప్తం. మనగ్గా మనం అడగకూడదు. అడిగామంటే అది లోలుప్తమే. ఇస్తే వద్దంటే కూడా ఏమండి నాకెందుకండి, నాకేం కర్మండి, నాకేం అవసరం లేదండి అనకండి. భగవంతుడికి మీరు 10 రూపాయలు ఇచ్చారు, ఆ భగవంతుడు స్వీకరించట్లా, అలాగే మీరు ఏదైనా ఇస్తే పుచ్చుకోవాలి. కాదంటే అది లోలుప్తమే. అది ఎందుకని? అహంకారం గనక. కావాలని అడిగితే అది ఇంకా లోలుప్తం. అలోలుప్తం అనే దానికి గొప్ప అర్థం ఏమిటంటే, శంకరాచార్యులు వారంతటి వారు చెప్పిన భాష్యంలో ఏమనుందో తెలిసినా, ఆశించకు, తనయంత తాను వస్తే 10,000గా భావించు. అది కుచేలుడి గొప్పతనం. ఎవరిని అడగల. అందుకే మీకు ఆ పద్యంలో ఏమని చెప్పాడు? తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కములుగా తలంచి. ఎంత గొప్పదండి అది. అంటే అక్కడ అహంకారం లేదు, యాచన లేదు, దానికి అలోలుప్తం. అందుకే ఈ రోజు నుంచి మీరు ఇది కావాలని అడగండి, నాకు ఇచ్చేయండి పండు అని అడగండి. నా అంతటి నేను ఇస్తే పుచ్చుకోండి, వద్దనకండి. రాగానే పండు అంటే ఉన్న 4 పళ్ళు ఎంతమందికి ఇస్తాను, నాకు తోచి మనస్సులో ఇవ్వాలి కానీ ఇవి పువ్వులు ఇచ్చేయండి, ఇంకోటి ఇచ్చేయండి అంటే ఉన్నది తనంత తాను ఇష్టపడిస్తే ప్రసాదం. మీరు అడిగి లాక్కుంటే ప్రసాదం కష్టమా, అది యాచన అవుతుంది. అప్పుడు అది లోలుప్తం అవుతుంది. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు మరి? అలోలుప్తం అన్నాడు. ఈ రోజు నుంచి మీరు కృష్ణుడిని నమ్ముతారని, ఆయన చెప్పింది ఆచరిస్తారని నాకైతే నమ్మకం ఉంది. కృష్ణుడు కూడా కాదంటే దుర్యోధనుడు అవుతాడు వాడు. మొత్తం మీద ఇక తర్వాత లక్షణం మార్దవం, మృదుత్వం. మృదువుగా చెప్పేది ఎప్పుడు కూడా సాధ్యనంత ప్రేమగా, అవతల వాడిని డైరెక్ట్ గా కొట్టకుండా కొంచెం మృదువుగా కోమలంగా చెప్పాలి. హ్రీహి, ఎవరన్నా పొగిడారంటే మిమ్మల్ని, మీరు మహాత్ములు అని అన్నాను, మీరేం కోరుకోలేదు కానీ అన్నాను, అప్పుడు ఏమన్నా వినయంగా స్వీకరించాలి. దానికి సిగ్గు అని పేరు. హిరి అనగా ఎవరైనా మనల్ని స్తుతిస్తున్నప్పుడు మనం వినయంగా తల వంచుకొని స్వీకరించాలి. ఆ విధమైన లజ్జకి హిరి అని పేరు. అచాపలం, దేని మీద వ్యామోహం ఉండకూడదు. ఎక్కడికెళ్ళినా కొన్ని వస్తు వ్యామోహాలు ఉంటాయి. జేబులో ఫోన్ లేకుండా కదలు తెచ్చిన వీడు అంటే దీని మీద చేపలం, ఈ సెల్ ఫోన్ మీద, ఇలా అనేక రకాలైనటువంటి వస్తు వ్యామోహములు ఉంటాయే, ఆ వస్తువుల మీద చాపల్యం విడిచిపెట్టాలి. మనిషికి తేజస్సు ఉండాలి. తేజస్సు ఎప్పుడూ కూడా ఆరోగ్యం వల్ల వస్తుంది. ఆరోగ్యం అంటే మనస్సు అదుపులో పెట్టడం, దానివల్ల మనిషిలో తేజస్సు ఉంటుంది. క్షమ, ఓర్పు కావాలి. ఒక్కొక్కప్పుడు అవతలోడు తప్పు చేస్తాడు, అప్పుడు వాడిని మనం ఇష్టం వచ్చినట్టుగా హింసించకూడదు. వాడి యొక్క తప్పుని క్షమించేటటువంటి ఓర్పు కావాలి. ధృతి, ధైర్యం. ధైర్యం 2 రకాలు. ధృతి అంటే దేనికి పడితే దానికి వాడకూడదుమా? ధృతి అంటే ఎదురుగుండా ఇప్పుడు ఒక బంగారపు ముద్ద కనబడింది. నిజంగా వీడు దరిద్రంలో ఉన్నాడు అనుకుందాం. ఒక వ్యక్తి కష్టాల్లో ఉండగా వాడికి కేజీ బంగారం దొరికింది. అప్పుడు దాన్ని ముట్టుకోకుండా ఉండగలిగితే ఇది నాది కాదు అని యజమానికి అందజేస్తే దానికి ధృతి అని పేరు.
లేదా ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నిజంగా ఊర్వశి లేక రంభ పైనుంచి దిగొచ్చేసి, లేక ఈ సినిమా యాక్టర్ ఎవరో ఇంత రంగు వేసుకున్నవాడు వచ్చి పరమసుందరీమణి కాసేపు నాట్యం చేస్తే అప్పుడు వీడు దానికి లొంగకుండా ఉంటే దానికి ధృతి అని పేరు. కామమునకు, వస్తువుల యొక్క వ్యామోహమునకు మనస్సు లొంగకుండా ఉంటే దానికి ధృతి అని పేరు. చాలా కష్టం అండి అది. ఇప్పుడు నిజంగా మీకు ఎవరికైనా విజయవాడలో ఏకంగా ఆ బెంచి సర్కిల్ దగ్గర 1000 గజాల బిల్డింగ్ ఇచ్చేస్తే నాకు వద్దు, పరాయి సొమ్ము అనగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే మీలాంటి జ్ఞానులు పక్కన పెట్టండి. అప్పుడు దానికి లొంగకుండా ఉంటే దానికి ధృతి అని పేరు. ఆ ధృతి మీలో ఉందని నాకు అనిపిస్తోంది ఎందుకో గాని. ఎందుకో అలా అనిపిస్తోంది, తర్వాత చూద్దాం, దాని సంగతి పరీక్షిద్దాం. ఇక శౌచం, చక్కగా స్నానం చేసి శరీరము నుంచి దుర్వాసన లేకుండా ముందు శరీరాన్ని అట్టి పెట్టుకోవాలి. శౌచము 2 రకములు, శారీరక శౌచం, మానసిక శౌచం. శరీర శౌచం అంటే ఏమిటి? మీరు వస్తున్నారంటే మీ దగ్గర పక్కవాడికి చెమట వాసన రాకూడదుమా? సువాసన ఉండాలి, మంచి సెంట్లు గింట్లు పూసుకుని. అంటే చెంటు కూడా మళ్ళీ స్నానం చేసాక పూసుకోవాలి. మళ్ళీ చెమట మీద ఈ డియోడ్రెంట్ కొట్టుకుంటే ఈ డియోడ్రెంట్, ఆ సెంటు ఇవన్నీ కలిసి ఈ పక్కవాడికి ఘాటుగా తగిలి ఫెయింట్ అయిపోతాడు వీడు. అలా కాకుండా శుభ్రంగా పవిత్ర స్నానం చేసి దుర్వాసన లేకుండా నోరుని శరీరాన్ని చూసుకోవాలి. శరీరమును శుచిగా ఉంచుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి. కట్టి విడిచిన గుట్ట కట్టకండి, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా దీక్షా వస్త్రంలో దాన్ని కట్టకుండా ఎప్పటికప్పుడు బట్టలు ఉతుక్కోవాలట. 2 బట్టలున్నా ఉతుక్కోవాలి. ఉతుక్కోకుండా ఆ దరిద్రపు వస్త్రమే కట్టుకుంటే అది దరిద్రం. ధర్మరాజు గారు కట్టి విడిచిన గుడ్డ కట్టలేదు కాబట్టి లక్ష్మీదేవి ఆయన వదలలేకపోయింది. కాబట్టి శరీరాన్ని శుచిగా ఉంచాలి. ఇక మనస్సుని ఇంకా శుచిగా ఉంచుకోవాలి. మనస్సులో కుళ్ళు, కుతంత్రాలు, కార్పణ్యం రాకుండా చూసుకుంటే ఇది మానసిక శుచి. అద్రోహ, ఎవరికి ద్రోహం తలపెట్టకండి. మనస్సులో కూడా ఎవరికి కీడు తలపెట్టకుండా ఉంటే అది అద్రోహ. నాతిమానిత, తనను తాను ఎక్కువ ఊహించుకుని గౌరవించుకోవడం. నేనంటే ఏమంటనుకుంటున్నారంటే, నాకు ఎంత డబ్బు ఉందనుకుంటున్నారా? ఒక ఆయన వచ్చిన దగ్గరికి లాగే, నా డబ్బు ఏమంటనుకుంటున్నారు, నేను విజయవాడని కొనగలను, నా కొడుకు ఏమనుకుంటున్నారు, వాడి గొప్ప అదేదో అధికారి, వాడు ఇంకోడేవో ఇక్కడున్నాడు, ఇవన్నీ చీటికి బడికి పొగుడుకోకు. నువ్వు దీనిని అతి గౌరవం, నా అతిమానిత, అది వద్దన్నాడు ఆయన. అతిగా నిన్ను నువ్వు నీ కుటుంబాన్ని పొగుడుకోకు. భగవంతుడు ఇచ్చాడు, మనకేం చేస్తాం? ఒక్కోసారి అనేక శక్తులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. తనను తాను ఎక్కువగా గొప్ప కింద ఊహించుకోవడం భయంకర దోషం కనుక దానిని విడిచిపెట్టాలి. ఇవన్నీ దైవీం సంపదం భవంతి, దైవీ సంపద కింద భావించి, ఇవన్నీ దేవతల యొక్క లక్షణాలు. ఈ లక్షణములున్న వాళ్ళు నాకు దగ్గరకు వస్తారు. ఇది దైవీ సంపద. ఇంకా ఆసురీ సంపద అంటే ఏమిటి? దంభోదర్పోభిమానశ్చ క్రోధం పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతం చ పార్థ సంపదమాసురీం. పార్థ అని దీర్ఘం తీయకూడదు ఇక్కడ. పార్థ సంబోధన. ఓ పార్థ, ఆసురీ సంపద అంటే ఏమిటో చెబుతాను, రాక్షస సంపద అంటే ఏమిటో చెబుతున్నాను. దంభ, అహంకారం, నేను గొప్పవాణ్ణి, నాకు పదవి అన్నది, ఈ దరిద్రపు లక్షణం మహాప్రమాదం. ఈ దంభం పనికిరాదు. దర్పం, ఇది ప్రమాదం, గర్వం అన్నమాట ఇది. ఇక అభిమానం, ఇతరులు తనను ఏదన్నా అంటున్నారేమో అని ఎప్పటికప్పుడు ఎక్కడికైనా పెడితే తనకు గుర్తింపు కోరుకుంటే అభిమానం అని పేరు దానికి. దుర్యోధనుడి లక్షణం అదే. ఎక్కడికి వెళ్ళినా అందరూ వాడిని గుర్తించాలి. ఇంత పిసర తేడా వస్తే తట్టుకోలేడు. ఎవరో ఆడవాళ్ళు నవ్వారనుకోండి, నిజంగా దానికి అంత ఏడవాలా? ఎన్నోసార్లు నవ్వుతూ ఉంటారు అప్పుడప్పుడు. మనం కూడా రోడ్డు మీద సైకిల్ తొక్కుతూ పడిపోయినప్పుడు ఎంతోమంది నవ్వరో, అంత మాత్రమే కోపగించి వాడు చచ్చిపోవాలంటావా? ప్రతి వ్యక్తి గుర్తింపును ఎక్కువ కోరుకుని ఎవరన్నా పిసరు తేడాగా మాట్లాడితే వాళ్ళ మీద ఆగ్రహం కలిగి ఉండడం అది ప్రమాదం. అభిమానం అస్సలు పనికిరాదు. క్రోధం, కోపము, పారుష్యం, కఠినంగా మాట్లాడడం, అజ్ఞానం, ఏం చెప్పినా వెండు నువ్వెన్ని చెప్పు నేను ఇదే చేస్తాను. దుర్యోధనుడు అదే చేశాడు. అంచేత దుర్యోధనుడు ఆసురీ సంపద కలిగిన వాడు. అదే పాండవులు దేవ సంపద కలిగిన మహానుభావులు. ఇవి మనుషులకి ఎలా వస్తాయి? ఆహారమును బట్టి వస్తాయని చెప్పాడు ఆయన. ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. సాత్విక ప్రియులు ఈ ఆహారం తింటారు. ఆహారాల్లో సాత్విక ఆహారం అంటే ఏమిటి? శాంత గుణం కావాలంటే, మనిషిలో శాంతం లభించాలంటే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు తినే అన్నాన్ని బట్టి నీలో మంచి లక్షణాలు వస్తాయి. ఆయువుని పెంచేవి, బలాన్ని పెంచేవి, ఆరోగ్యాన్ని పెంచేవి, సుఖమిచ్చే ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేమిటి? రస్యాహ, రసముతో కూడిన అన్నం తినాలి.
అన్నం వండాక 1 గంట 2 గంటల దాకా అందులో ఒక రకమైన మెత్తదనం ఉంటుంది చూసారా, స్నిగ్ధత్వం, అందులో రసము, మృదుత్వం, ఆహారాలు తినాలట. మరీ కిందటి ఏడాది ఆహారం పొద్దున పులుసు సాయంత్రం వేడి చేసుకు తినడం, కిందటి వారం వండినటువంటి వంకాయ కూర ఫ్రిడ్జ్లో పెట్టి మళ్లీ వారం తర్వాత వేడి చేసి తినడం, ఇదంతా దరిద్రపు లక్షణాలు ఇవి. కాబట్టి ఎప్పుడూ కూడా ఆహారం తాజాగా ఉండాలి, రసం ఉండాలి, మృదువుగా ఉండాలి, స్థిరమైనటువంటివి ఉండాలి, హృదయానికి ఆనందం కలిగించేవి ఉండాలి. ఎక్కువ కారం, ఎక్కువ పులుపు, ఎక్కువ వేడి, ఎక్కువ చల్లదనం లేకుండా చూసుకోవాలి. చక్కగా కాస్తో కోస్తో మృదుత్వం, తీపి కలిగినవి ఉండాలి. అవి శ్లేష్మాన్ని పెంచకుండా చూసుకోవాలి. ఇటువంటి ఆహారాలు, సాత్విక ఆహారాలు తింటే మనకి సంపద కలుగుతుంది. ఏ సంపద? దైవ సంపద కలుగుతుంది, శాంతం లభిస్తుంది. రాజసాహారం అంటే ఏమిటి? కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష్ణ విదాహిన ఆహారాహ రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. రాజసాహారం తింటే మనకు ముందు దుఃఖం కలుగుతుంది, అనారోగ్యం వస్తుంది, కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ పట్టుకుంటే అవన్నీ దుఃఖాలేగా. శోకం కలుగుతుంది. ఆమయ ప్రదాహ, ఆమయం అంటే రోగం. కొన్ని ఆహారాలు తింటే రోగాలు వస్తాయి. ఆ ఆహారానికి రాజసాహారం అని పేరు. అవి ఏమిటి? కటుహు, ఎక్కువ కారం, ఇంక వేసేస్తాడు కారం అంతే. చామదుంపల వేపుడు, దాని నిండా కారం. సాయంకాలం కరకరకరకరలాడిపోతున్న మిరపకాయ బజ్జీ, ఆ మిరపకాయ నాలిక మీద పెట్టుకొని ఒకటే మంట, ఓహో ఆ మిరపకాయ బజ్జీలు, చెత్తా చెదారం తిరియటం. ఇంకా అది ఇది కాదు, విపరీతమైన కారం. కారం తినద్దాంలే సుమా, ఎక్కువ కారం తినకూడదు. మళ్ళీ రేపటి నుంచి కారం మానేసి ఉత్తినే అలా 4 దొండకాయలు వేయించి వంటావిడి ఉందంటే డేంజరు. గురువుగారు కారం వద్దన్నాడు కదా అని దొండకాయ వేయించి అక్కడ పెడుతుందన్నాడు, ఉప్పు కారం మానేసా. ఎక్కువ తినకూడదు. ఆమ్మల పులుపు ఎక్కువ తినకూడదు, విపరీతమైన పులుపు కూడా చాలా డేంజరు. పొల్లని మజ్జిగ, పొల్లని పెరుగు, అలాగే బాగా పొల్లగా ఉండేటటువంటి ద్రాక్ష రసాలు, ఇలాంటివి ఎక్కువ ప్రమాదం అనమాట. ఎంత ఉండాలో అంత ఉండాలి. లవణ, బాగా ఎక్కువ ఉప్పు తినకూడదు. అత్యుష్ణ, బాగా వేడి, మరిగిపోతున్న టీ గడగడ తాగేస్తాడండి ఒక్కొక్కడు. మరి అది ఏం నోరో తెలియదు కానీ రాజసాహారం అది. తీక్ష్ణ రోక్షణ విదాహిన, ఆ ఆహారం బాగా వేపుడైపోయినవి, ఎండిపోతున్నవి, దాహం కలిగించేవి, ఎక్కువ నెయ్యి, ఎక్కువ నూనె, ఇలాంటివి పోసేసుకుని తింటాడు. ఇవన్నీ రాజసాహారములు. ఇంకా తామసాహారం, యాతయామం జాముకితం వండినవి, అంటే పొద్దున వండిన అన్నం రాత్రి అర్ధరాత్రి 12ంటికి తింటాడనమాట. పొద్దున్న 6ంటికి వండారు అన్నం, సాయంకాలానికి ఎండిపోతుంది, ఆ వాసన కూడా వస్తుంది. అందులో వాసన వస్తున్న ఒకే కలుపు తినేవాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ అదృష్టం. ఈ విధంగా బాగా పాతన్నం. నిజంగా నా అదృష్టం వల్ల ఒకానొకప్పుడు నాకు ఒక ఆయన శనివారం నాడు వంకాయ కూరేసి పెట్టారు, మళ్లీ శనివారం నాడు కూడా వంకాయ కూరేసి పెట్టింది ఒక ఆవిడ అమెరికాలో. అదేంటండి, కిందటి శనివారం వంకాయ కూర అంత రుచిగా ఉంది, ఇవాళ ఇలా ఉందంటే ఆ కూరే కదండి, ఫ్రిడ్జ్లో తీసి ఇప్పుడు వెళ్ళి వేడి చేశానండి ఆవిడ. అదనమాట యాతయామం, దరిద్రం. ఆ పాతవి తినకూడదు. గత రసం అంటే అందులో రసం ఎండిపోయి మెతుకులు చూసారు, అన్నం మెతుకులు కొంతసేపు పోయే క్రమంగా ఏమవుతుంది, అచ్చం బియ్యంలో తయారైపోతాయి. రసము లేని అన్నం తింటే ప్రమాదం. అన్నం పారేయలేం కదండి చూస్తూ చూస్తూ అంటే ఇంకో రహస్యం చెప్పనా. ఒక ఆవిడంది, ఏమమ్మా పాతన్నం తింటున్నావు అంటే, అది పెంట మీద పారేయలేకండి అంది. అంటే నీ కడుపు పెంట మీద పారేయలేక కడుపులో వేస్తోంది కదా, అంటే కడుపు ఇప్పుడు పెంట డబ్బాయే కదా, చెత్తకుండీ కదా, కాబట్టి ఇది ఆ పెంట ఇందులో వేస్తే తంట వస్తుంది. ఎండిపోయిన మెతుకుల్లో స్నిగ్ధత్వం లేనిది తినకూడదు. పూతి వాసన వచ్చినవి, ఒక్కసారి వాసన వచ్చాక మాట వరసకు కూడా అది ఎంత గొప్ప పులుసైనవని, అది ఎంత గొప్ప పెరిగినవని, ఆ పూతి ఆహారం తినకూడదు. పూతి అనే శబ్దమునకు వాసన వచ్చినవి. పర్యుషితము, దూషితమైన ఆహారం అనగా అందులో తల వెంట్రుకలు ఉన్నాయి, తీసేసి గురువుగారు ఏం పర్వాలేదండి తల వెంట్రుకలు తీసేసాను పోసేసుకోండి అని పెరుగు నాకు పోయికండి, మీరు పోసుకోండి కావాలంటే. అలాగే చేమలు పడినవి, దోమలు పడినవి, చేమలు నిండా పట్టేయండి. ఒక చోట జరిగింది, అందుకు చెప్తున్నాను. నా కళ్ళెదురుగుండా ఆ లోపల వంట ఆవిడ, దాన్ని ఏంటంటారు, ఇది జాలి, టీ వడపోసుకునే జాలీలో ఈ పెరుగు పోసేసి ఆ చేమలు తీసేసి శుభ్రంగా గురువుగారు పోసుకోండి అంది. పైగా ఇంకొక ఆవిడ ఉందో తెలిసి ఇంకా కనీసం ఆవిడ వడగొట్టింది, చేమలు తింటే కళ్ళు బాగా పెద్ద అవుతాయి, పర్వాలేదు తినేయండి అంది. అంటే ఈ చేమలు, దోమలు, ఈగలు, గురువు గారులకు ఎన్ని అనుభవాలు బాబు. మా జీవితంలో కొన్ని బ్రహ్మచర్య దీక్షలతో బతికిన రోజుల్లో నేతలు పడ్డాం. ఈ విధంగా వాసన వచ్చినవి కానీ, ఈ చేమ దోమ మొదలైనవి పడిన దూషితమైన ఆహారం కానీ, ఉచ్చిష్టం ఎంగిలివి, అన్నం కిందికి విస్తరకు తగిలిస్తారు కొంతమంది. ఈ పదార్థాలు ఎత్తకూడదు తెలుసా.
ఈ ప్లేటుకి మనం గిన్నె తగిలించకూడదు. అలాగే మనం తింటున్న కంచం మీద అందులో గరిటె పెట్టేయకూడదు. వడ్డిస్తున్నప్పుడు గరిటె దానికి తగిలిందంటే అది ఎంగిలన్నాం, దరిద్రం, మహాపాపం అది. అందుకే మన కంచం కదలకుండా అలాగే ఉండాలి. వడ్డించేవాళ్ళు వడ్డించాలి. ఈ ఎంగిలి మెతుకులు అందులో పడ్డం కానీ, ఇందులో పడ్డం కానీ, ఈ గరిటె అందులో పెట్టడం కానీ, ఆ గరిటె పట్టుకొని ఇందులో పెట్టడం కానీ ఇవన్నీ చేయకూడదు. బఫే కూడి తింటే వాడు వచ్చే జన్మలో జైలు పెట్టి చేయబడతాడు. దరిద్రపు పాపాల్లో అదొకటి అనమాట. కంచం పుచ్చుకునండి, అక్కడేమో పులిహార ఉంటుంది, వడ్డించండి అంటాడు. ఆ పులిహార మీద వాడు వడ్డిస్తాడు, ఇందులో ఉన్నది అందులో పడుతుంది, దాన్ని పక్కవాడికి ప్రసాదం కింద పెడతాడు. వీడేదో కృష్ణుడిలాగా. ఎంత పాపం అది! కంచాలు పుచ్చుకుని అలా వెళ్ళిపోతూ ఉండడమేనా? ఈ పెరుగు అందులో పడుతుంది, ఈ పులుసు పోస్తుంటే ఈ పులుసు చింది పక్కన వాటిలో పడుతున్నాయి, ఈ తింటున్నవాడు నోట్లో మాట్లాడతాడు, ఈ మాట్లాడుతున్నవి అందులో పడుతున్నాయి. అవన్నీ మన పక్క వాళ్ళకి ప్రసాదం కింద రుచిగా ఉందని తినేస్తున్నాం. ఈ బఫే కూడా చాలా ప్రమాదం. దానికి ఉచ్ఛిష్టం ఎంగిలి, అది మహాపాపం, అది దరిద్రం, అది తామసాహారం. ఇవన్నీ తర్వాత జంతువుల హింసతో వచ్చిన ఆహారం, ఇవన్నీ కూడా ఈ భోజనం తామసప్రియం, తమో గుణం వాళ్ళకి బాగా ఇష్టం. ఈ ఆహారములను తెలుసుకుని అదుపులో పెట్టుకున్నవాడు నాకు ప్రియుడవుతాడు, వాడు దైవ సంపదని పొందుతాడు, అతడు శీఘ్రకాలంలో నాలో చేరుకుంటాడు. ఇంతెందుకు నువ్వు అన్నీ విడిచిపెట్టాయి, ఇహ లోపల రకరకాల అనుమానాలు విడిచిపెట్టాయి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు. ఇంకన్నీ విడిచిపెట్టాయి. చివరిగా ఇన్ని చెప్పాడు. నువ్వు అన్నీ చేయలేకపోయినా ఇక ఈ రోజు నుంచి అన్నీ విడిచిపెట్టి అన్నీ నేనే అనుకో, నన్నొక్కడే శరణు కోరు. ఇక కృష్ణుడు ఏం చెబితే చేస్తాను అని కృష్ణ 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 అని కృష్ణుడిని శరణు కోరు. నేనొక్కడిని చాలు, నిన్ను సర్వపాపేభ్య అన్ని పాపముల నుంచి మోక్షయిష్యామి విముక్తుణ్ణి చేస్తాను. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, అన్ని పాపాల నుంచి విముక్తుణ్ణి కలగజేసి అనుగ్రహిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ అనగానే వెంటనే అర్జునుడు రెండు చేతులు జోడించి నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. నా మోహం అంతా తొలగిపోయింది, నాశనం అయ్యింది. మళ్ళీ నాకు స్మృతి జ్ఞాపక శక్తి వచ్చింది. నీ అనుగ్రహం వల్ల నేనెవన్నో తెలుసుకోగలిగాను. నీ అనుగ్రహం వల్ల కర్తవ్యం బోధపడింది, సందేహం తొలగింది, ధైర్యంగా నిలబడతాను, నువ్వు ఏం చెబితే అది చేస్తాను అనగానే ఇప్పుడు సంజయుడు అన్నాడండి. ఇక్కడ అర్జునుడు ఇలా చెప్పగానే ధృతరాష్ట్ర, ఇంతకంటే నా జీవితానికి ఇంకేం కావాలి? వేదవ్యాసుడు నీకు కథని వినిపించమని, యుద్ధ విశేషాలు వివరించమని దివ్య దృష్టి ఇచ్చాడు. ఈ దివ్య దృష్టి వల్ల నేను ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడగలిగా. భగవద్గీతను మేము కొద్దిమంది విన్నాం, వ్యాసుడు విన్నాడు, ఎలాగో కృష్ణుడి ద్వారా అర్జునుడు విన్నాడు, పైన జెండాపై ఆంజనేయ స్వామి వారు శ్రద్ధగా విన్నాడు. ఇక నేను స్వయముగా కృష్ణుడిని చూస్తూ అర్జునుడికి చెప్పిన ప్రతి వాక్యం వినగలిగాను. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిదమద్భుతం, ఈ పరమ పవిత్రమైన అద్భుతమైన సంవాదమంతా సంస్మృత్య సంస్మృత్య అంటే గుర్తుకు తెచ్చుకొని పులకించిపోతున్నాను. పదే పదే గుర్తొస్తుందన్నమాట ఆయనకి. మళ్ళీ తలుచుకుంటున్నాను. కేశవ అర్జునుల యొక్క ఇద్దరి సంభాషణ, పుణ్యమైన సంవాదన, అద్భుతమైన సంభాషణ, పవిత్రమైన బోధ, హృష్యామిచ ముహుర్ముహు పదే పదే గుర్తుకు తెచ్చుకుని పులకించిపోతున్నాను. ఆనందం తట్టుకోలేకపోతున్నాను, ఆనందం వల్ల మాట రావడంలా. అన్నిసార్లు తలుచుకుని మళ్ళీ ఆహా ఏం భాగ్యం, ఏ భాగ్యం, ఎంత భాగ్యం అనుకుంటున్నాను. ఎందుకని అర్జునుడనేవాడు దుఃఖిస్తే పరమాత్ముడు ఆయనకి, నరుడికి నారాయణుడు ఒక గొప్ప బోధ చేశాడు. వేద సారాంశాన్ని, ఉపనిషత్ సారాంశాన్ని చెప్పాడు. చెబుతూ ఉంటే నేను విన్నాను, చూడగలిగాను. అందుకే అది నన్ను విడిచిపెట్టడంలా అస్తమానము గుర్తొస్తోంది. దాంతో శరీరం పులకిస్తున్నది. దాన్ని తలుచుకుని, ఏది సంభాషణ. రెండోది రూపం అత్యద్భుతం హరేహే, శ్రీకృష్ణుడు చూపించిన రూపం ఉందిగా విశ్వరూపం, అది కూడా సంస్మృత్య తలుచుకుని గుర్తుకు తెచ్చుకుని విస్మయోమే మహాన్ రాజన్, నాకెంత ఆశ్చర్యం కలుగుతుందో, అద్భుతం, ఆనందం, పరవశత్వం అన్నీ కలుగుతున్నాయి. ఆ రూపం తలుచుకుంటే అద్భుతం కాకేమవుతుందండి? అందుకే నేను ఆశ్చర్యపోతున్నాను, విస్మయం పొందుతున్నాను. హృష్యామిచ పునః పదే పదే సంతోషంతో పొంగిపోతున్నాను. పరవళ్లు తొక్కుతోంది నా హృదయం. ఎంత ఎందుకు ఇప్పుడు చెబుతున్నాను విను నీకు ధృతరాష్ట్ర మహారాజా.
యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడు ఇంత యోగశాస్త్రాన్ని అందించిన వాడు, ఇంకా యోగం అంటే ఈ సృష్టి స్థితి లయములనేటటువంటి నడిపేవాడు. అటువంటి పరమాత్మ యోగ శబ్దమునకు సర్వకారకుడు, అన్నీ ఇచ్చేవాడు. అటువంటి సర్వకారకుడైన ఆ పరమాత్ముని, కృష్ణుణ్ణి, ధనుర్ధారి అయిన అర్జునుణ్ణి, ఈ ఇద్దరిని ఒక్క చోట చూడటం అదృష్టమే. మనం ధనుస్సుని గాంధీవాన్ని ధరించి గురువుగారు చెప్పినట్టు వినే అర్జునుడు, అతనికి గురువై ఇన్ని బోధించే సమస్తానికి మూలకారకుడైన యోగేశ్వరుడు కృష్ణుడు. ఈ ఇద్దరు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉంటుంది, సంపద ఉంటుంది. ఇటు సుఖ సంపద, శాంతి సంపద, భౌతిక సంపద అన్నీ ఉంటాయి. విజయం, అక్కడ అపజయం ఉండదు, విజయమే ఉంటుంది. భూతి, రకరకాల ఐశ్వర్యాలు, యోగాలుంటాయి, పదవులుంటాయి, అక్కడే ఉండి తీరతాయి. ఇది నాకు నమ్మకం. నేను చెబుతున్నాను, శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్న చోటే విజయము. వాళ్లకు విజయం వచ్చేసినట్టు ఇంక వేరే చెప్పక్కర్లా, యుద్ధం చేయక్కర్లా. వారిద్దరూ ఉన్నారు. ఆ పార్టీకి అంటే పాండవ సైన్యానికి సకల సంపదలు వచ్చినట్టే, విజయం లభించినట్టే. ఇలా చెప్పి ఇప్పుడు దాని మహిమని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఈ ఒక్క క్షణం తీసుకుంటాను, అందుకని మీరు కంగారు పడకండి. గీత, సుగీత, కర్తవ్య, ఇదంతా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు కదా. ఆయన ఏమన్నాడో తెలిసిన, గీత అద్భుతమైన వాక్కు, మామూలు మాట కాదు, వేదవాక్కు. అది కర్తవ్య, రోజు మీరందరూ ఆచరణలో పెట్టాలి. నాయనా జనమేజయ, ఇది ఇక్కడ నేను ఎందుకు ఆపుతున్నానంటే నీకోసం. ఈ గీతను నువ్వు విన్నావు, నువ్వు కూడా దీనిని సంపూర్ణంగా ఆచరణలో పెట్టు. ఎంతో కొంత నువ్వు దీనిని నిత్యం గుర్తుకు తెచ్చుకో, ఇందులో ఉన్నట్టుగా ప్రవర్తించు. ఇది ఉండగా కిం అన్యై శాస్త్ర సంగ్రహై, వేరే శాస్త్రాలు ఎందుకు, ఈ వేదాలు ఎందుకు, ఈ ఉపనిషత్తులు ఎందుకు అంటే అక్కడ తిరస్కరించడం కష్టమా. అన్నిటి సారాంశం ఉండగా వేరే శాస్త్రములు నీకెందుకు. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిశ్రుత, పద్మనాభుడు శ్రీకృష్ణుడి యొక్క ముఖపద్మం నుంచి బయటకు వచ్చిన అమృతం గీత, అమృత రసం. అది సర్వశాస్త్రమయ్యి అంటే అన్ని శాస్త్రములు అందులో ఉన్నాయి. గీతలో సకల శాస్త్రాలు ఉన్నాయి. అంటే గీత అనేది సర్వశాస్త్రమయం. సర్వదేవమయో హరిహి, హరి సర్వదేవమయుడు, ఆయన అందులో ఉన్నాడు కదా. సర్వతీర్థమయ్యి గంగ, గంగ అంటే అన్ని తీర్థాల యొక్క సమాహారం. ఆ గంగ ఎంత పవిత్రమో ఇదంత పవిత్రం. సర్వ వేదమయో మనుహు, మంత్రం ఓంకారం ఉందే అది సకల వేదమయం. ఇవన్నీ గీత యొక్క నియమం, గీతలో ఉన్నాయి. అందుకే ఈ కలియుగంలో 4 గకారములు తలుచుకుంటే పునర్జన్మ ఉండదట. ఈ 43వ అధ్యాయంలో 3వ శ్లోకంలో వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పడం కాదు, మనకి చెబుతున్నాడు. వ్యాసుడు రాయడం కాదు, మన కోసం రాసిచ్చాడు ఆయన. గీత గంగా, చెప్పండి మీరు అందరూ కూడా, గీత గీత గంగాచ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే. పునర్జన్మ ఉండదు, మీకు ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? ఇప్పుడు ఈ శ్లోకం చెప్పారు గనక. ఈ శ్లోకం వ్యాసుడు మనకి ఎందుకు చెప్పాడో తెలుసా? 4 గకారములు తలుచుకుంటే కలియుగంలో ఉన్న వాళ్ళకి తరింపు వస్తుంది. ముందు భగవద్గీతను తలుచుకోండి, గీత. రెండోది గంగ, 3 గాయత్రి, 4 గోవింద. గీత, గంగా, గాయత్రి, గోవింద. ఒకవేళ మనకి అనుమానం వస్తే ముందు గా తీసుకోండి, గంగా, గాయత్రి, గీత, గోవింద. ఈ 4 తలుచుకుంటే హృదయంలో ఎప్పుడూ ఉంటే ఈ 4 గకారములు, 4 గాగుడింతవే కదా మరి, గీత, గంగా, గాయత్రి, గోవిందుడు. ఈ 4 నీ మనస్సులో పెట్టుకో, రోజు పెట్టుకో, రోజు వీలున్నప్పుడు తలుచుకో. నీ హృదయములో ఈ 4 ఉంటే నీకు భూమి మీద మళ్లీ జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు, పునర్జన్మ ఉండదు 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 ఉండదు. సాక్షాత్తు వేదవ్యాసుడు పంచమ వేదంలో మన కోసం అందించాడు. ఇంకెంతకంటే మోక్షం ఏంటండి? అందుకని భారతం వినాలి. అది భారత ధర్మం. చివరికి వచ్చాక 4 చదువుకోరపో అందంతే. నేను చదువుతాను, మీరు చదవండి. మళ్లీ రేపు యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం.